హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుహమ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం కరివేపాకు కారపొడి ఎలా చేసుకుందామో చూద్దాం. ఈ రెసిపీ నాకు మా మమ్మీ నేర్పించారు. ఈ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వాష్ చేసుకొని ఆరబెట్టుకున్నాక ఇలా చిన్న లీవ్స్గా పక్కన తీసి పెట్టుకుందాము. ఆ తర్వాత 25 to 30 ఎండుమిర్చి తీసుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత కావాల్సిన పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇవన్నీ 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా ఎండుమిర్చి కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా ఈ ప్లేట్లో చూపిస్తున్నట్టు వెల్లుల్లి అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసి ఉంచుకుందాము. అలానే 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా బాండీలో నూనె వేసుకున్నాక ఫస్ట్ పప్పులు వేయించుకుందాము. మినప్పప్పు అని పచ్చెనగపప్పు ఇట్లా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక జీలకర్ర వేసుకుందాము. ఎందుకంటే జీలకర్ర ముందుగా వేసుకోవద్దు, ఎందుకంటే మాడితే అంత టేస్ట్ అనిపించదు, కాబట్టి తర్వాత వేసుకుందాము. అవి పక్కన పెట్టుకున్నాక ధనియాలు తీసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం. తర్వాత ఈ గింజలు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత అవి తీసినాక ఆయిల్లో పోసినాక ఈ కరివేపాకు వేసి ఫ్రై చేస్తూ ఉందాం. ఇవి తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండండి ఆపకుండా. ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాము. ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యాక మిక్సర్ తీసుకొని పప్పులు, వెల్లుల్లి, చింతపండు, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ గ్రైండ్ చేసుకుంటే స్మూత్గా అవుతుంది. తర్వాత దీన్ని పక్కకు తీసుకొని దానిలోనే ఎండుమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. ఆ తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేస్తే మన కరివేపాకు కారపొడి రెడీ అయిపోయినట్టే. ఇది ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది టిఫిన్స్లోకి అండ్ వేడి అన్నం అండ్ నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.